స్వీట్ సోయా అండ్ టోఫు ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్, టోఫు అంటే సోయా పన్నీర్ అంటారనమాట అది, అలాగే సోయాబీన్, గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, అల్లం, వెల్లుల్లి, సోయా సాస్, మిరియాల పొడి, తేనె, ఇంకా కార్న్ఫ్లవర్. దీన్ని కార్న్ స్టార్చ్ అని కూడా అంటారు. చైనీస్ డిషెస్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాము. దాన్ని అన్నమాట స్లర్రీ చేసి వేసుకుంటాం. ఫస్ట్ పెనం పెట్టేసుకున్నాం, పెనం పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఈ ఓరియంటల్ క్విజీన్లో చైనీస్, జాపనీస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఈ ఓరియంటల్ క్విజీన్లో ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తారు, వెజిటబుల్ ఆయిల్స్ తోటి కుక్ చేసుకుంటారు. వేరాజ్ యూరోపియన్ స్టైల్లో ముఖ్యంగా కాంటినెంటల్ కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కువ బటర్ యూస్ చేస్తారు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకే ఓరియంటల్ చేసేటప్పుడు ఎక్కువ బటర్ వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుంటాం. అల్లాన్ని ఫైన్ చాప్ చేసుకున్నాం. ఫైన్ చాప్ కాకపోయినా జూలియన్ లాగా కట్ చేస్తే బాగుంటుంది. వీ కెన్ హ్యావ్ దట్ లైక్ దిస్. జింజర్, వెల్లుల్లి, వెల్లుల్లి కూడా డిష్లో. బీన్స్ కట్ చేద్దాం. ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఈ విధంగా రౌండ్స్ కట్ చేసుకోవాలి. టోఫు ఇది కూడా డైసెస్ కట్ చేసుకుందాం. ఓకే, ఇది డిష్లో. నెక్స్ట్ బెల్ పెప్పర్స్, ఇవి కూడా డైసెస్ కట్ చేసుకుందాం లైక్ దిస్. చక్కగా అలా సాటే చేసుకోవాలి. స్టాక్ యాడ్ చేద్దాం. మిగిలిన స్టాక్ని ఈ కార్న్ స్టార్చ్లో వేసుకొని స్లర్రీ చేద్దాం. ఈ
సోయా పౌడర్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా అలాగే కనుక వేడివేడిగా ఉన్న సూప్లో వేసేస్తే గడ్డలు కట్టేసుకుంటుంది, కలవదు. అందుకని ముందుగానే దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. బ్యూటిఫుల్ కదా, చాలా చక్కగా వచ్చింది టెక్స్చర్. దీంట్లోకి ఇంకా తేనె వేసుకుందాం. కొద్దిగా సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి. ఉప్పు సోయా సాస్కి సాల్ట్ ఉంటుంది, దానివల్ల ఎక్కువైపోతుంది, అందుకని కొంచెంగానే వేసుకోవాలి. పర్ఫెక్ట్. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.